బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు హంపిలో హైదరాబాద్ డాక్టర్ అదృశ్యమయ్యారు. తుంగభద్ర నదిలో ఈత కొడుతూ డాక్టర్ అనన్య మిస్ అయ్యారు. ముగ్గురు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు అనన్య. ఫ్రెండ్స్ తో కలిసి తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు అనన్య. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఓ పెద్ద బండరాయి మీద నిల్చున్న ఈత కొట్టేందుకు సిద్ధమైంది అనన్య. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎందుకంటే ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త చలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఫ్రెండ్స్ తో కలిసి తుంగభద్ర నదిలోకి ఈతకు వెళ్ళింది అనన్య. పెద్ద బండరాయి మీద నుంచి దూకి ఈత కొడతానంటూ వెళ్ళింది అనన్య. దూకిన తర్వాత అక్కడ ఆ నీళ్ల మధ్యలో బహుశా అక్కడ బండరాయి ఉంది. ఆ బండరాయి మధ్య చిక్కుకుపోయింది. ఆ తర్వాత మరణించింది అంటూ కూడా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అంత ఎత్తు నుంచి దూకేసింది నీటిలోకి. ఆ నీటి ఉధృతికి అనన్య గల్లంతన్నట్టుగా తెలుస్తోంది. రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన తర్వాత ఆ ఇబ్బందికర వాతావరణం మరణించినట్టుగా అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ 24 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అయితే ఆమె ఆ నీటిలోకి దూకిన విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. కానీ మేము వాటిని మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్కి తదనుగుణంగా ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా మేము నడుచుకోవాలి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మిమ్మల్ని కలవరపెట్టే విజువల్స్ అవి. కాబట్టి వాటిని మేము చూపించడం లేదు. ఈ విజువల్స్ అక్కడి వరకు మాత్రమే మేము మీకు చూపించడం జరుగుతోంది. ఆ తర్వాత విజువల్స్, ఆమె దూకిన విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. కానీ వాటిని మేము మీకు చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే కాస్త అవి మీకు కలవరపరిచే విజువల్స్ అవి. ఈ నేపథ్యంలో మరొక్కసారి చెప్పడం జరుగుతోంది. చాలా సందర్భాలు మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. సరదాగా ఈతకు వెళ్లే క్రమంలో అక్కడ పరిస్థితులకు సంబంధించి ముందు మీ అనుభవంలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ అనుభవంలోకి ఉంచుకునే ప్రయత్నం అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ వాటర్ రిసోర్స్ ఎక్కడి నుంచి ఉంది, ఆ వాటర్ మెయిన్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి ఉంది. మీరు సరదాగా వెళ్తున్నారు అనుకో, ఒక చిన్న పాయ ఉంటుంది. ఆ పాయకు సంబంధించి ఎక్కడో రిజర్వాయర్ నుంచి కనెక్షన్ ఉందనుకుందాం. అక్కడ వరద ఉధృతి పెరిగితే కనుక మీకు ఎలా తెలుస్తుంది? సో ఎలా తెలుసుకోవాలి? అక్కడికి వెళ్ళే క్రమంలో ఉన్న ఇబ్బందికర వాతావరణం ఏంటి? ఎందుకంటే చిన్న స్ట్రీమే, అంతవరకు ఒక చిన్న ఏటి కాలువ అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. వెళ్ళిన ఆ స్థానికులతో వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మ అక్కడ ఈత జాగ్రత్త అంటూ ఉంటారు కొంతమంది. ఈత జాగ్రత్త అంటే మీకు ఈత కొట్టడం రాదని కాదు వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మరికొన్ని చోట్లయితే మాత్రం నీటిలో గుంతలు ఉంటూ ఉంటాయి. అటువంటి చోట చిక్కుకుంటే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి తెలుసు, ఆ స్థానికులకి అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో మనం వెళితే కనుక మన సరదా ఆ తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది, మన ఇళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. కానీ ఇప్పుడు ఏ సరదా ఇది? బహుశా అందరూ కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా కాసేపు గడుపుతాం. ఎందుకంటే హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి అందరికీ కూడా. వాటి నుంచి కాస్త రిలాక్సేషన్ కోసం, కాస్త రిలీఫ్ కోసం వెళుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు గడపాలనుకునే ఆ 5 సెకండ్లు, 6 సెకండ్లు, లేకపోతే 5 నిమిషాలు, లేకపోతే 5 గంటలు, లేకపోతే 5 రోజులు ఆ సంతోషం మీకు మీ ప్రాణం వస్తే ఎంతవరకు సమంజసం అది? ఈరోజు అనన్య ఇంట్లో విషాదాన్ని నింపింది. ఆ ఒక్క క్షణం అక్కడ ఆ పరిస్థితుల మీద అవగాహన తెచ్చుకొని కాస్త సరదా విషయంలో కాస్త ఆలోచించుంటే బాగుండేమో. ఈరోజు అనన్య మరి ముఖ్యంగా వైద్యురాలు అవ్వడం అంత సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన విషయం. ఎంతమంది డాక్టర్స్ అవుతున్నాం? సో అలాంటిది ఒక డాక్టర్ని కోల్పోయాం ఈరోజు. అందరం మహిళా డాక్టర్. ఈరోజు ఒక సరదా కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. అనన్య ఇక లేదు అని మరణ వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, కుటుంబం ఏమంటోంది? మిగతా స్నేహితులకు సంబంధించి వాళ్ళ పరిస్థితి ఏంటి? సచిన్, తెలంగాణకు చెందిన ఓ లేడీ డాక్టర్ కర్ణాటక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు తన స్నేహితులతో కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు గెస్ట్ హౌస్ తీసుకున్నారో ఆ గెస్ట్ హౌస్ వెనకాలని
ఏదైతే ఈ ఫ్లో ఉందో, అంటే ఈ కర్ణాటకకి చెందిన ఏదైతే తుంగభద్ర అది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదంతా ఆహ్లాదకరమైన వాతావరణం చూసి తను ఒక్కసారిగా స్విమ్ చేయాలి అనుకుంది. స్నేహితులకు కూడా అది చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా గెస్ట్ హౌస్ వెనకాల ఉండటంతో కిటికీలో నుంచి అదంతా చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని మేము అంటే అనుభవించాలి, ఆనందాన్ని నేను అనుభవించాలి అంటూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదంతా చూసి ఏదైతే నీటి ప్రవాహాన్ని చూసి ఎక్కువ ప్రమాదంగా లేదు, నేను ఒక్కసారి జంప్ చేస్తాను అంటూ కూడా స్నేహితులకి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నిన్న ఈ బుధవారం రోజు చోటు చేస్తున్నట్టుగా కూడా, మొన్న బుధవారం రోజు చోటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే స్నేహితులందరూ కూడా పక్కన నుంచి సరే మేము ఎంకరేజ్ చేస్తాము, అదే విధంగా ఇది ఒక హాలిడే ట్రిప్ కాబట్టి మనం హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మేము ఫోన్లో ఇదంతా కూడా చిత్రీకరిస్తాము అంటూ కూడా వాళ్ళు దూరం నుంచి దాన్ని అంతా కూడా వీడియో తీయడం జరుగుతుంది. స్నేహితులందరూ కూడా గట్టిగా 3, 2, 1 గో అనగానే తను ఒక్కసారిగా నీటిలోకి దూకే ప్రయత్నం చేసిన, ఒక్కసారిగా దూకేసరికి ఒక్కసారిగా నీటి ఫ్లో అనేది ఒక్కసారిగా పెరగటంతో తను అక్కడికక్కడే గల్లంత అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా స్నేహితులందరూ కూడా గట్టిగా అరుస్తూ దగ్గరలో ఉన్న స్థానికులకు సమాచారం అందించడంతో స్థానికులు పోలీసులకి వెంటనే చెప్పడం జరిగింది. పోలీసులు ఉటావుటిన అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. దాదాపు 24 గంటలు మొత్తం కూడా శ్రమించి ఈ రోజు డాక్టర్ అనన్య నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి దగ్గరలో అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం మరిన్ని వివరాలు మేము చెప్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ప్రయత్నం చేయండి, ఆ విజువల్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముగ్గురు లేడీ డాక్టర్లు వెళ్లారు. అందులో ఒక డాక్టర్ ఇన్ఫాక్ట్ వీడియో షూట్ చేస్తున్నారు, ఆ వీడియోని చిత్రీకరించడం జరుగుతోంది. ఇంకొక డాక్టర్ మీరు చూస్తే కనుక ఆ లాస్ట్ లో కాస్త వెనకాల అనన్యకు సంబంధించి మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, అదే కార్నర్లో కాస్త వెనకాల చూడండి ఒక డాక్టర్ కూర్చొని ఉన్నారు. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం PCR, సో దట్ కాస్త విజిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అనన్యకు సంబంధించి ఆ బండరాయి మీద అనన్య కూర్చొని, ఇన్ఫాక్ట్ అనన్య దూకడానికి అంటే ఈత కొట్టడానికి సిద్ధమవుతున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అదే వెనకాల అక్కడికి చూస్తే ఇంకొక అదుగు మీరు వెనకాల చూడొచ్చు. అక్కడ ఇంకొక లేడీ డాక్టర్ తన స్నేహితురాలకు సంబంధించి విజువల్లో క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఒకవేళ అక్కడ సందర్భం ఒకసారి చూడండి. బహుశా అనన్య కనుక రిస్ట్రిక్ట్ చేయగలిగి ఉంటే, అక్కడ తనని ఆపగలుగుంటే కనుక, అంటే దూకద్దని చెప్పుంటే కనుక బహుశా తనని నియంత్రించగలుగుంటే, కరెక్ట్ వర్డ్ ఇది, ఇంకా నియంత్రించగలుగుంటే కనుక బహుశా ఈరోజు అనన్య ప్రాణాలతో ఉండుండేమో. ఎందుకంటే వాళ్ళు కూడా బహుశా చెప్పే ఉంటారు. కానీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా కాస్త సరదాగానే అంశానికి సంబంధించి, ఎందుకంటే పూర్తిగా కొండ ప్రాంతం, అది ఎక్కడ చూసినా బండరాయే కనిపిస్తోంది. అలాంటి చోట నీరుందంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక మనకి కొండల మీద నుంచి నీళ్లు జాలువారుతూ వస్తూ ఉంటాయి. అంటే నీరుంది కదా అని చెప్పి అక్కడ రాళ్ళు ఉండకుండా పోతాయా, మట్టే ఉంటుందా, ఆలోచించే ప్రయత్నం చేయండి. సో బహుశా ఆ అంచనాకు సంబంధించి ఆ అంచనాలు అక్కడ తప్పుంటాయి అనన్య విషయంలో. సో ఇద్దరిలో ఒక అమ్మాయి వీడియో షూట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ముగ్గురులో ఒక డాక్టర్ వీడియో షూట్ చేయడం జరుగుతోంది. ఇంకొక డాక్టర్ వెనకాల ఉన్న సిచ్యువేషన్, ఇంకొక స్నేహితురాలు అనన్య స్నేహితురాలు వెనకాల ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్తో కలిసి తుంగభద్ర నదికి అక్కడ సరదాగా గడిపేందుకు బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ డాక్టర్ బెంగళూరు హంపీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. దేవిక, ప్రస్తుతం అనన్య కుటుంబం ఏమంటోంది? అప్పుడే వాళ్ళు ఇక్కడ నుంచి తను ఎక్కడైతే గల్లంత అయిందో అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే 24 గంటల తర్వాత తన మృతదేహం దొరకటంతో తల్లిదండ్రులు ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. తను ఆల్రెడీ ఒక హాస్పిటల్లో తన డాక్టర్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమని చెప్తున్నారు. సిటీలోని BKT ఆసుపత్రిలో తను డాక్టర్ గా సేవలు అందిస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. ఏదైనప్పటికీ తీయని లోటు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోగిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పోస్ట్ మార్టం నిమిత్తం తన బాడీ హైదరాబాద్ కి వచ్చేటట్టుగా కూడా తన బంధువులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా 25 అడుగుల కొండ మీద నుంచి, అంటే ఎంత స్విమ్మింగ్ వచ్చినప్పటికీ కూడా 25 అడుగుల ఎత్తు నుంచి అలా దూకడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం తెలుసు.
అనిపిస్తుంది. ఒకసారిగా కనుక మాకు అంటే ప్రతిరోజు ఫోన్ చేసేది, పొద్దున్న సాయంత్రం కూడా మాకు ఫోన్ చేసేది. ఒక్కసారిగా మేము ఇలా వెళ్తున్నాను అని చెప్పినా కూడా మేము వద్దు అంటూ కొంచెం సలహా ఇచ్చేవాళ్ళం. అలాంటివి మాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితులు కూడా వాళ్ళు అంటే సపోర్ట్ చేయడంతోనే వాళ్ళ పైనుంచి దూకింది అంటూ కూడా తల్లిదండ్రులు వాళ్ళ మీద కూడా కొంచెం ఆరోపిస్తున్న పరిస్థితి. ఉండండి, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిజంగా అనన్య ఒక్క నిమిషం ఆలోచించుండుంటే, ఎందుకంటే అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఉండుంటే ఆ ప్రమాదం జరగకపోయి ఉండేది అంటూ కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వాళ్ళు అనుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే పూర్తిగా బండరాయి ప్రాంతం అది. బండరాయి ప్రాంతంలో అంటే అంత కొండ ప్రాంతం, దట్టు బండరాళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ మీరు చూడండి, ఆ వాటర్కి సంబంధించి ఎక్కడొక్కడ అంత తేట తెల్లంగా మనకు కనిపిస్తోంది, అంటే అంత క్లియర్గా మనకు కనిపిస్తోంది. సో అక్కడ కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి, ఎందుకంటే మట్టిగా ఉండుంటే కాస్త బురదగా ఉండేది. సో సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాస్త ఆలోచించుంటే బాగుంటుంది అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతోంది. తెలంగాణకు చెందిన లేడీ డాక్టర్ కర్ణాటక హాలిడే ట్రిప్కి వెళ్ళడం జరిగింది, ప్లాన్ చేసుకున్నారు. అక్కడ సనాపూర్కి సంబంధించి అక్కడ తుంగభద్ర రివర్కి చేరుకున్నారు. అక్కడ వాతావరణం నచ్చింది, దీంతో సరదాగా స్విమ్ చేయాలి. అఫ్కోర్స్ ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది, అలాగే అనన్య కూడా భావించింది, స్విమ్ చేయాలనుకుంది. తుంగభద్ర నీటిలోకి ఈతకు కొట్టడానికి దూకింది. ఆ తర్వాత వాటర్ ఫ్లో ఒక్కసారిగా పెరిగిందంటూ తెలుస్తోంది. దీంతో ఆమె కొట్టుకుపోయిందంటూ ఒక మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ వాటర్లో బండరాళ్ళు ఉన్న నేపథ్యంలో అవి తగలడంతో ప్రాణాలు కోల్పోయిందా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత అక్కడ మృతదేహం ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది. వాటర్ ప్రవాహంతో కొంచెం దూరం కొట్టుకు వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయిందంటూ కూడా అక్కడ తెలుస్తోంది. బండరాయి ప్రాంతం అది, బహుశా అదే కారణంగా అక్కడ భావించడం జరుగుతోంది. దీంతో పాటు హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ నాంపల్లికి చెందిన అనన్యగా గుర్తించారు. అక్కడ వాళ్ళు సిటీలోని వికేటీ హాస్పిటల్లో డాక్టర్గా సేవలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనన్య తన ఫ్రెండ్స్ అషిత అలాగే స్వాతికులతో కలిసి మంగళవారం సాయంత్రం ట్రిప్కి వెళ్ళింది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గంగావతి జిల్లాకు వెళ్లారు. అక్కడ సనాపూర్ దగ్గరలోని వైట్ సౌండ్ అనే ఒక రిసార్ట్లోకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ముగ్గురు గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్ళినట్టుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్విమ్మింగ్ చేసే క్రమంలో అయితే అనన్యకు స్విమ్మింగ్ బాగా వచ్చంటూ కూడా తెలుస్తోంది. ఈత కొట్టాలన్న ఉత్సాహంతోనే అక్కడికి చేరుకున్నారు. వాటర్ లెవెల్కి సంబంధించి కూడా బాగానే ఉంది, నేను వెళ్తానంటూ కూడా తన స్నేహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగిందంటూ అక్కడ చెప్పడం జరుగుతోంది. అలాగే ప్రవాహం కారణంగానే ఆమె కొట్టుకుపోయిందంటూ కూడా తోటి స్నేహితులు చెప్తున్నారు. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అలాగే పోలీసులతో పాటు స్థానిక సహాయక చర్యలకు సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే డాక్టర్ అనన్య నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె ఫ్రెండ్ మొబైల్ ఫోన్తో షూట్ చేస్తోంది. ఆ విజువల్ని మనం చూడొచ్చు. మరొక ఫ్రెండ్ ఆమె వెనకాల మనకి విజువల్లో కనిపిస్తోంది. వాళ్ళిద్దరిని కూడా మనం అక్కడ చూడొచ్చు. అయితే గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆమె మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏమై ఉంటాయంటూ కూడా. అయితే అనన్య మృతి ప్రస్తుతం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది, ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. RTV యాప్